ఏపీలో ఒకవైపు జనసేన పార్టీ గుర్తుతో టెన్షన్ పడుతున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. దాదాపు 10ల సంఖ్యలో సెగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఆ ప్రభావం ఎలా ఉంటుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు కీలక స్థానాల్లో రెబల్స్ పోటీలో నిలిచి అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నారు. దాదాపుగా 8 నియోజకవర్గాల్లో రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పాటు వైసీపీకి కూడా ఈసారి ఆ తలనొప్పి తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల విత్డ్రా గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4210 నామినేషన్లు దాఖలవగా ఇప్పుడు 2705 మంది బరిలో నిలిచారు. అలానే 25 పార్లమెంట్ స్థానాలకి 731 మంది మొదట నామినేషన్ వేయగా ఇప్పుడు 503 మంది పోటీలో నిలిచారు. ఆ క్రమంలో 8 నియోజకవర్గాల్లో రెబల్స్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఎన్డీఏ కూటమి తరపున 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో కూటమి నేతల్ని కలవరపెడుతోంది. విజయనగరం, ఉండి, పోలవరం, గన్నవరం, కావలి సెగ్మెంట్లలో రెబల్ అభ్యర్థులు కూటమి అభ్యర్థులకి సవాళ్లు విసురుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోటల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆఖరి నిమిషంలో ఉండి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైకిల్ గుర్తుపై పోటీకి సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రచారం చేసుకుని ఆఖరి నిమిషంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సింహం గుర్తుతో పోటీకి సిద్ధమయ్యారు. ఉండి నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు శివరామరాజు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలు తనకి మద్దతు తెలుపుతారన్న నమ్మకంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ బరిలో నిలవడంతో టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లుపడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రఘురామకృష్ణరాజు ఆయన్ని బొజ్జగించడానికి అటు టీడీపీ పెద్దలతో పాటు క్షత్రియ సామాజిక వర్గ పెద్దలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. విజయనగరం టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె ఈసారి ఎలాగైనా వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పుడు మీసాల గీత రూపంలో అదితికి తలనొప్పి ఎదురైంది. 2009లో పీఆర్పీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మీసాల గీత ఆ ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014 నాటికి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గజపతిరాజు ఎంపీగా వెళ్లడంతో విజయనగరం ఎమ్మెల్యే టీడీపీ టికెట్ దక్కించుకున్న మీసాల గీత విజయం సాధించారు. అయితే గత ఎన్నికల సమయానికి గజపతి ఫ్యామిలీ నుంచి అదితి టీడీపీ అభ్యర్థిగా విజయనగరం బరిలో దిగడంతో మీసాల గీతకు అవకాశం దక్కలేదు. ఈసారి కూడా టీడీపీ అధిష్టానం గజపతి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడంతో అసంతృప్తికి గురైన మీసాల గీత రెబల్ అవతారం ఎత్తారు. టీడీపీ పెద్దలు ఎంత నచ్చజెప్పినా నామినేషన్ ఉపసంహరించుకోకుండా ఆమె బరిలో నిలిచారు. మరి ఈ తలనొప్పిని అశోక్ గజపతి ఎలా అధిగమిస్తారో చూడాలి. పోలవరం జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారు. ఆ సీటు జనసేనకు దక్కడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు పార్టీ పెద్దల బుజ్జగింపుతో మెత్తపడి బాలరాజుకి సహకరిస్తున్నారు. అయితే మరో టీడీపీ టికెట్ ఆశావహుడు ముడియం సూర్యచంద్రరావు మాత్రం రెబల్గా నామినేషన్ వేసి పోటీకి సై అంటున్నారు. గన్నవరంలో బీజేపీకి అన్యాయం జరిగిపోతోందంటూ ఆ పార్టీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు రెబల్ అవతారం ఎత్తారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుని ఓడిస్తానంటూ ప్రచారంలో హడావడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వంశీ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ టికెట్ దక్కించుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్గా బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. ఇక వైసీపీలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి రెబల్ బెడద తప్పలేదు. ఆముదాల వలసలో తమ్మినేనిపై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ పోటీలో ఉన్నారు. 2014లో తమ్మినేనిపై గెలిచిన కోన రవి ఆయనకు స్వయానా మేనలుడే.
అయితే ఈసారి వైసీపీకి చెందిన కీలక నేత సువారి గాంధీ నామినేషన్ వేసి బరిలో నిలిచి ఆ మామకి గండంగా తయారయ్యారు. ఆ క్రమంలో పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నాయకుల్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అమలాపురానికి చెందిన పరమడ శ్యాంకుమార్, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్లని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.